టాటా షోరూమ్ వెనకాల టాటా సర్వీస్ సెంటర్ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ పిఆర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. రావట్లేదా కేక్ నాకడం. ఇప్పుడు మనోడు కేక్ నాకుతాడు. నాకు బ్రో హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నా టాటా నెక్సాన్ ఆయిల్ చేంజ్ సర్వీస్ షెడ్యూల్ ఉంది. సో దానికి తిరుపతి వెళ్తున్నా. అలాగే తిరుపతిలో ఇంకో చిన్న పని ఉంది. సో ఇంట్లోకి సోఫా కొందాం అనుకుంటున్నాం. సో అదొక చిన్న పని ఉంది, అది కూడా చూసుకొని వస్తాం ఒకేసారి. నేను మా నాన్న వెళ్తున్నాం ఈరోజు తిరుపతికి. సో కార్ సర్వీస్ చూసుకొని ఇంట్లోకి సోఫా సెట్ ఫైనలైజ్ చేసి ఈవినింగ్ రిటర్న్ అయిపోయి ఇంకో పని ఉంది వెంకటగిరిలో. మన బెర్నాడ్ ఉన్నాడు కదా, పిఆర్ వ్లాగ్స్, అతనికి 10K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ క్రాస్ చేశాడు. సో దానికి ఈవినింగ్ అందరం కలిసి సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట. సో గాయస్, నేనైతే రెడీ అయిపోయా. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఫుల్ స్లీవ్ గ్రే టీ షర్ట్ అండ్ డార్క్ గ్రే ప్యాంట్. ఇంకా మనం కార్లోకి వెళ్ళి మాట్లాడేసుకుందాం అయితే అంతా. మీకు చూపలేదు కదా నా పార్కింగ్ ఏరియా. ఇది మన డ్రైవర్స్ ఇక్కడ పార్క్ చేస్తుంటుంది, మన నెక్సాన్ అక్కడ పార్క్ చేసి ఉంటుంది. రెండు ఆపోజిట్. సో గైస్, మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము తిరుపతికి. తిరుపతిలో విజయభారతి షోరూమ్ ఉంది కదా, వాళ్ళది సర్వీస్ సెంటర్. మా కార్ కూడా అక్కడే కొనింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే 3 years తర్వాత ఇయర్లీ సర్వీస్ ఉంటుంది కదా. ఈ నెక్సాన్స్కి ఏంటంటే 15,000 kilometers ఆర్ 1 year అనమాట. ఏది ముందు ఇస్తే అప్పుడు సర్వీస్ అనమాట. అంటే ఇన్ కేస్ 15,000 kilometers తిరగకపోయినా కూడా 1 year వచ్చింది అనుకోండి, ఇంకా వెళ్ళి ఆయిల్ చేంజ్ సర్వీస్ చేయించాలి. అంటే మామూలుగా 7,500 kilometersకి వచ్చి అన్ని టాప్అప్ చేస్తారు అనమాట. అది జనరల్ చెకప్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్, ఈ కూలెంట్ లెవెల్స్, ఇంకా ఇవన్నీ టాప్అప్ చేస్తారు. అప్పుడు ఓన్లీ జనరల్ చెకప్పే, పెద్దగా ఏముండదు. 15,000 kilometersకి వచ్చి మెయిన్ సర్వీస్, మేజర్ సర్వీస్, ఆయిల్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు. మేమైతే ఇప్పుడే సర్వీస్ సెంటర్కి వచ్చేసాం. తిరుపతిలో ఇది వచ్చి టాటా షోరూమ్ వెనకాల టాటా సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఇదే సర్వీస్ సెంటర్. మన కార్ మీద నెంబర్ 9 వేసాడు, అంటే మన 9th కార్ అన్నమాట. ఈరోజు కార్లు ఏమి తక్కువ ఉన్నాయి కార్స్. హోప్ఫుల్లీ సర్వీస్ గబాన్ అయిపోద్ది అనుకుంటున్నాం మధ్యాహ్నం కల్లా అయిపోతే ఇంకా ఒక పని ఉంది, వెళ్ళి సోఫా సెట్ చూడాలి. ఆ సోఫా చూసుకున్నాక తర్వాత ఇంకా కార్ పికప్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. సో త్వరగా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా మనోడిది 10K సెలబ్రేషన్ కూడా అయిపించుకొని ఇంకా రోజుని వైండప్ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసి సాటర్డే వీకెండ్, అందుకే అనుకున్నా చాలా బండ్లు వస్తున్నాయి. మాది నెంబర్ 9 అని చెప్పాను కదా, వెనకాల మా తర్వాత ఒక 20 minutesలోనే 12 vehicles వచ్చాయి. ఇప్పుడు 22 నెంబర్ వెహికల్ వచ్చాయి. అసలు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు. పార్కింగ్ ప్లేస్ సరిపోక అంతా బేస్మెంట్ పార్కింగ్ ఉంటుంది కదా, ఆ బేస్మెంట్ పార్కింగ్లో పార్క్ చేపిస్తున్నారు వెహికల్స్ అన్నింటినీ. ఇక్కడ వెహికల్ చూసి అన్ని పంచు నెక్సన్ ఇవే కనిపిస్తున్నాయి. నేను సేఫ్టీ వల్ల అనుకుంటా. సో గాయస్, నేనైతే ఇప్పుడే కారు సర్వీస్ సెంటర్లో డ్రాప్ చేసి సోఫా చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ సోఫా షోరూమ్కి వెళ్తున్నాం. సోఫా షోరూమ్ కాదు ఇది, అది వచ్చి మనకి సోఫాస్ అక్కడ కస్టమైజ్ చేస్తారనమాట. షోరూమ్ అంటే రెడీగా ఏముండవు, అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా సీన్ ఎలా ఉందో. మా నాన్న అయితే ఇక్కడ బైక్ కూడా అరేంజ్ చేశాడు, కార్ డ్రాప్ చేసి తిరగడానికి. పనులు ఉన్నాయి, చిన్న పనులు. కార్ ఇచ్చేసి సోఫా కొనాలని చెప్పాం కదా, ఇక్కడికి వచ్చాం. షోరూమ్కి వచ్చాం. సోఫా షోరూమ్ కాదు ఇది వచ్చి, మొత్తం మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయిస్తారనమాట. మీకు ఇష్టం వచ్చినట్టు కలర్, క్యాటలాగ్స్, ఈ క్లాత్ కలర్ ఇవన్నీ చెప్తే మంచి క్వాలిటీ, మంచి ఫోమ్ క్వాలిటీ, మంచి క్లాత్ క్వాలిటీ అండ్ చక్క కూడా మంచిగా ఇస్తారు. ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి, ఇక్కడ మీకు చూపిస్తా అడ్రస్. ఇది వచ్చి రిలాక్స్ ఫర్నిచర్స్. ఇదైతే షోరూమ్ అయితే కాదు, మీరు ఆర్డర్ ఇచ్చారంటే అప్పుడే ఒక 1 week అని 2 weeks టైం తీసుకొని మంచిగానే నిదానంగా బాగా చేస్తారు వీళ్ళు. వర్క్స్ అంతా ఇక్కడ జరుగుతుంది. గాయస్ అన్నదే షాప్ ఇది. ఇక్కడికి వచ్చారంటే మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్కడ అడ్రస్?
అది హెచ్ఆర్ జంక్షన్, అన్నమయ్య మార్పు, రమ్మి గెస్ట్ లైన్ హోటల్, కొత్త ఇది అట్లా కరకంబాట్ రోడ్ లోంచి వెళ్తుంటే రైట్ సైడ్ తిరగాలి కదా? రైట్ సైడ్ డిమార్ట్ కంటే ముందు రైట్ తిరగాలి. రైట్ తిరగాలి. గెస్ట్ ఓకే ఓకే, ఒకసారి మీరు అందరూ విజిట్ చేయండి. ఇక్కడ కాల్ నంబర్ అన్న నంబర్ చెప్తారు, కాల్ చేయండి. వచ్చే ముందు 9103914009 వచ్చే ముందు కాల్ చేస్తారంటే అన్న మంచి ప్రైస్ లో చేయిస్తారు సోఫాలన్నీ. ఇక్కడ అన్ని కస్టమైజ్ కదా ఉంటది, అన్ని కస్టమైజ్ ఎలా కావాలో ఎలా కావాలంటే అలా చేస్తాం. ఇంటికి వచ్చి మెజర్మెంట్ ఎత్తుకొని మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయిస్తాం. సోఫా మేము ఆర్డర్ ఇచ్చేసాము కరెక్ట్గా, మీకు ఇప్పుడు చూసారు కదా సేమ్ అక్కడే సోఫా ఆర్డర్ ఇచ్చాం మేము కూడా. ఇంకా 1 వీక్లో చేయించేస్తాను అన్నాడు. ఇంకంతే మనీ కూడా అడ్వాన్స్ పే చేసి వచ్చేసాం మేము. ఇప్పుడు నేరుగా మీకు అడ్రస్ అయితే ఈ రోడ్ చూసారు కదా, ఇది వచ్చి కరకంబాట్ రోడ్డు, తిరుపతి లీలామహల్ నుంచి నేరుగా పోతే కరకంబాట్ వస్తుంది. ఇక్కడ కొన్ని రైట్ సైడ్ తిరిగితే ఆ స్ట్రీట్లోకి వెళ్తుంది అనమాట. మీకు అడ్రస్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషను గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడే మేము చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడే సర్వీస్ సెంటర్ నుంచి కాల్ అయితే కూడా వచ్చేసింది, మన బండి రెడీ అయిపోయిందని చెప్పి. సో ఇంకా నేరుగా ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం. సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇంకా బండి పికప్ చేసుకుని బిల్ ఎంత అయిందో చూపిస్తాం మీకు. సో గైస్ మన కార్ అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఏసీ ఫిల్టర్ ఒకటే క్లీనింగ్ జరుగుతుంది. జస్ట్ ఓన్లీ ఏసీ ఫిల్టర్ క్లీనింగ్ అండ్ ఏసీ ఫిల్టర్ జాయిన్ చేస్తున్నారు. అది ఒక్క అయిపోతే ఇంకా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం బిల్ పే చేసి. ఇది పాత ఏసీ ఫిల్టరా? ఇంకా మాకు ఇప్పుడు వచ్చి మొత్తం ఆయిల్ చేంజ్ చేశారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, ఏసీ ఫిల్టర్ చేంజ్ చేశారు, అండ్ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు అయిందని అన్నమాట మాకు. అంతే చేయించుకున్నాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అంటే ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. సో గాయ్స్, నేనైతే తిరుపతి నుంచి కార్ సర్వీస్, వాటర్ సర్వీసు, మళ్ళీ వీల్ అలైన్మెంట్ చేయకుండా మన పిఆర్ది సెలబ్రేట్ చేద్దాం వస్తే ఈ మనిషి ఏమో లేట్ చేస్తున్నాడు. 4 అని చెప్పాడు, ఇప్పుడు 5 అయిపోయింది టైం. ఇప్పుడు వచ్చాడు బయటికి అన్నగారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి, జాలే మొహం తిప్పుకుంది, వెళ్ళారు ఇంకా. ఇప్పుడు వస్తే ఎప్పుడు చేద్దాం అనుకున్నాడు, ఏందో చీకటి అయిపోయింది. అంటే చీకటిలోనే దర్శనాలు చేస్తాడు మనోడు. ఇప్పుడే కేక్ అండ్ పాపర్స్ పర్చేసింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళి దుమ్ము దులిపాడు మనోడు సెలబ్రేషన్స్. ఇప్పుడు మనోడు కూడా కేక్ నాకిస్తాం. సో గాయ్స్, మేమైతే ఇప్పుడే లొకేషన్కి వచ్చాము మన పిఆర్ వ్లాగ్స్ 10K సెలబ్రేషన్ చేయడానికి. మీరు అనుకోవచ్చు ఏంది జనాభా చాలా తక్కువ ఉన్నారు సెలబ్రేషన్స్ కానీ మేము ముగ్గురమే 300 మంది సమానం, ఒక్కొక్కరు 100 మంది సమానం. అంత అమ్మాయిని చూపిస్తాం పిఆర్కి. అతను కూడా కన్నా ఫస్ట్ ఎవరిని పిలవాలా పిలిచుంటే ఊరే వచ్చేసినుండి. అది నిజమే. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. 10K ఫాలోవర్స్ అంటే ఇదే 10K అంటే ఒక్క పింగ్ చేస్తే స్టోరీ పెడితే అందరూ వచ్చేస్తుంటారు. మళ్ళీ ట్రాఫిక్ జామ్, పోలీసులు ఇబ్బంది ఎందుకులే అని చెప్పి మేమే చాలా కష్టపడడం పబ్లిక్ కి మీడియాకి తెలియకుండా. హెల్మెట్ పెట్టి మీరు పిఆర్ ఫ్యాన్స్ ఎవరిని వ్లాగ్ చూస్తుంటే ఏం ఫీల్ అవ్వకండి. అంటే మాకు పిఆర్ కూడా అందరిని పిలవడం అనే అన్నాడు. సరే ఇంకెందుకు ట్రాఫిక్ ఎక్స్ట్రా చేస్తున్నారుగా, అది వాళ్ళ ఫీలింగ్. అది విషయం ఏం కాదు. ఇప్పుడు మనం 9 ఉన్నాం, రేపు 4 లక్షలు అవుతుంది. అది 4 కోట్లు కూడా అవ్వచ్చు. అది 400 అయితే ఓకే, 40 అంటే ఓకే. 4 లక్షలు కంట్రీలో ఉన్నావు బేట. పిఆర్ వ్లాగ్స్ 10K అంతే, 4 ఉన్నాము. ఈ రోజు 4 ఉండొచ్చు, 40 బెటర్. 40 రేపు 40 అవ్వచ్చు, నెక్స్ట్ 400, నెక్స్ట్ 400 అవ్వచ్చు, నెక్స్ట్ 4000, నెక్స్ట్ 4000 అవ్వచ్చు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. కంగ్రాచులేషన్స్ పిఆర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. రావట్లేదురా చూడండి, నాకు షార్ట్ కొట్టేదానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ లేదు. రావట్లేదా? much later. తీసేయాలి పైన, తీసి పైన స్టిక్కర్ తీసే. అది తీయలేదు ఇంకా.
One eternity later. 1 2 3 శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. ఆడ పెడుతున్నాడు చూడు, ఆడ పెడుతున్నాడు. చూడలేరు వాళ్ళు అంత దగ్గరగా ఇంక చాలు భయపడతారు నాయన. ఇంక నీ ఆడదిలేదు మనము. హనీ కేక్ అంటే ప్రాణం నాకు. మీరు ఆ ప్రాణాన్ని ఇంత చూపించి నేల నాగడం అంటే ఇదే. ఏం హనీతో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, హనీ అంటే ప్రాణం అయ్యా, అంటున్నాడు. అయ్యా. హనీతో ఏం చేసావు బ్రో? అని ఓట్స్ అని ఇష్టం. హనీ అంటే నీ ఇష్టం. మీరు గుర్తు పెట్టుకోండి గాయస్, ఎవరో హనీ అంటే బాగా ఇష్టం అంట మనోడికి ఏదో ఉంది. ఎవరు కదా హనీ ఎవరు? వైరల్ అయిపోతాం. హనీ ఎవరు? వద్దు, ఫస్ట్ కాదు మా అమ్మాయి పెడుతుంది. ఇంట్రడ్యూస్ చేయనా? నా thumbnail మై దోస్త్. ఓడు ఎవరు నా బ్యాక్ బోన్. సింపుల్ గా నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. మా వాడి గ్యాప్ లో ఒకటి చెప్పాడు. దిస్ ఈస్ కాల్ కేక్ నాకడం. ఇప్పుడు మనోడు కేక్ నాకుతాడు నాకు బ్రో. ఒకసారి వద్దు బ్రో, ఏదో తేడాగా ఉంది నాకు. ఇంకొకసారి మొత్తానికి ఒక పెద్ద బ్లాగర్ని అయితే ఇన్వైట్ చేసాము, వచ్చాడు. అసలు వస్తాడు అనుకోలేదు. నాకు నా ఛానల్ కి అదృష్టం అనుకుంటా ఈ రోజు. నేను కూడా మన పెద్ద పెద్ద లాగా ఉన్నాయి యాక్చువల్లీ. మన పిఆర్ కాల్ చేయగానే మనోడని చెప్పి నేను అన్ని పక్కన పెట్టుకుని మరీ వచ్చాను. సో అట్లా ఉంటుంది మన బైకింగ్ కమ్యూనిటీ, మన బైకింగ్ బ్రదర్హుడ్. అది నాకు యాక్చువల్గా ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది. నాకు మన సెలబ్రిటీ పేరు ఎందుకులే కానీ సెలబ్రిటీతో అపాయింట్మెంట్ ఉంది. ఆ కలవాల ఆ సెలబ్రిటీని పక్కన పెట్టి మరి మనోడి కోసం వచ్చాను. బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. నేను చెప్పను అన్ని పర్ఫెక్ట్ గా జరిగాయి. పార్టీ ఇప్పుడు అదే మనకి బ్లాగ్ లోనే చెప్పాలి పార్టీ ఏది. ఓకే అయితే ఇంటి దగ్గరకు పోతే వచ్చేసాం. టాటా బై బై సీ యు. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. క్లోజ్ చేసి పార్టీ చెప్తే క్లోజ్ చెప్తే ఇంకా క్లోజ్ లేదు. పార్టీ ఆడ బ్లాగ్ టాపిక్ డైవర్ట్ అవ్వదు. ఏం కావాలి? ఆడ బ్లాగ్ డాబా పోదాం. లాభాకి అదే ఇప్పుడే బండ్లీస్ ఆడికి వెళ్దాం. బ్లాగ్ కట్ చేస్తే ఆడికి వెళ్దాం. ఓకే. సో గాయస్ ఇప్పుడే డాబాకి వచ్చేసాం. మన పిఆర్ వద్దు ఏమొద్దులే బ్రో వద్దొద్దు అంటున్నావు కూడా బలవంతంగా తీసుకొచ్చాడు. పార్టీ ఇస్తాను రాబ్రో అని చెప్పి. నేనైతే వెజ్ ఏం కనిపిస్తూ ఉండదు నాకు తెలిసి. నేనైతే వెజ్ కర్రీ చెప్పుకున్నా. నేను ఈ బ్రో ఓన్లీ వెజ్, వాళ్ళిద్దరు నాన్ వెజ్. బిల్లు చూస్తున్నారా? ఇది మేము చేసిన బిల్లు. దీనికి నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఈ బిల్లు స్ట్రైట్గా మనోడు గడికి పోద్ది. టార్చ్ బేరర్ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అలా గాయస్ ఇప్పుడే మేము డాబాకి వెళ్ళేది వచ్చేసాం. సో అయిపోయింది. మన వాళ్ళకి బాయ్ చెప్పేస్తున్నా. బాయ్. వ్లాగ్ ఈరోజు ఎండ్ చేస్తున్నా. మన పిఆర్ బాయ్. థ్యాంక్ యూ ఆల్. సింపుల్ డే. థ్యాంక్స్, లవ్ యూ. Okay guys, bye, good night. Let's meet you in the next vlog. Boom.